హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ట్యాన్ రిమూవల్ సోప్ అయితే ఇంట్లో కిచెన్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేయాలని అయితే అనుకున్నాను. నాకు వీలైనంత దగ్గరలో ఉన్నవి. ఇప్పుడు పియర్ సోప్ అయితే చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను, చాలా చిన్న పీసెస్గా. నెక్స్ట్ వచ్చేసి బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పియర్స్ సోపు పీసెస్ అన్నీ వాటిలో వేసుకొని మనం చిన్నగా అది కరిగే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక స్పూన్లో బాగా నీట్గా కలిపేయాలి. అది ఉండలు లేకుండా ఉండే వరకు ఫుల్ కలుపుకోవాలన్నమాట. పియర్స్ సోపు ఫుల్ బాయిల్ అయిపోవాలి. నెక్స్ట్ తర్వాత శనగపిండి ఒక స్పూన్ వేసుకున్నాను. నేను ఒక సోప్కి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది ట్యాన్ రిమూవల్కి అయితే మంచిగా యూజ్ అవుతుందని అయితే నాకైతే ఫుల్గా అనిపించింది. ఎందుకంటే నేను ఒకసారి వాడాను, అందుకని నాకైతే అనిపించింది అది మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి కూడా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అయితే హాఫ్ స్పూను పసుపు అయితే తీసుకున్నాను నేను. అది కూడా ట్యాన్ రిమూవల్కి అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిజల్ట్ అయితే మీరే చూస్తారు. మీకు కూడా ట్యాన్ అయితే ఎక్కువ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగా నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా. నెక్స్ట్ అయితే ఒక స్పూను హనీ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. అది కూడా మాయిశ్చరైజేషన్కి బాగా యూజ్ అవుతుంది. అంటే ఫేస్ డ్రై కాకుండా అలా బాగా యూజ్ అవుతుందన్నమాట. బాగా కలుపుతూనే ఉండండి. బాగా ఉండలు లేకుండా వరకు కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పులోకి అయితే నేను తీసుకున్నాను. అది ఒక 1 అవర్ తర్వాత ఫుల్ డ్రై అయిపోతుంది. అప్పుడు మనకి ఈజీగా అలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిజల్ట్ మీరే చూడండి. బాగా అలా సోప్ అప్లై చేసుకొని బాగా రబ్ చేసుకోవాలి. బాగా ఫుల్గా రబ్ చేసుకోవాలి. నీట్గా అలా రబ్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 1 మినిట్. 1 మినిట్ తర్వాత మరి కడిగేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఒక్కసారికి ఎంత రిజల్ట్ ఉందో. ఇంకా మీరు డైలీ వాడితే ఫేస్ అనేది బాగా ఫెయిర్ అవుతుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.